శుభోదయం మిత్రులందరికీ. కార్తీక పౌర్ణమి మా ఊరి శివాలయంలో ఎలా జరుపుకున్నామో మీకు వివరిస్తాను. ఇది మా ఊరిలోని శివాలయం అన్నమాట. ఈ శివాలయం చాలా బాగుంటుంది. చూడ్డానికి ఆహ్లాదకరంగా, చాలా విశాలంగా, అందంగా ఉంటుంది. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా మా శివాలయంలో శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. మా అక్క చెల్లెళ్ళు అన్నమాట. గుడిని ఎంత సుందరంగా తీర్చిదిద్దారంటే చూసారా, దీపాలు ఎంత అందంగా పెట్టారో. వాళ్ళ అలంకరణ చూసి చాలా ముచ్చటేసింది అనమాట. ప్రతి ఒక్కరూ అక్క చెల్లెలందరూ వచ్చేసి కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపం వెలిగించి, గుత్తి దీపం అంటే 365 ఒత్తుల దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలను స్వామికి చెప్పుకున్నారన్నమాట. శివయ్య ఇలా అలంకరణ చేయడం వల్ల దేవాలయంలో చాలా శివయ్య ప్రీతి చెందుతాడు. ఇక్కడ కనిపిస్తున్నది నేనే అన్నమాట. దీపాల అలంకరణలో ఒకసారి గుడికి ఏదో బాగా అనిపించిందని చెప్పి ఇలా వీడియో తీపించుకున్నాను అనమాట. ఈ శివాలయంలో ఉండే ఈయన శివలింగం. మనం దర్శించుకోవాల్సిన మనం చూపిస్తున్న శివాలయంలో ఈ శివలింగం అనమాట. ఈయన శివయ్య, మనకు దర్శనమిస్తున్న ఈ శివయ్య ఇక్కడ కొలువు తీరి ఉన్నాడనమాట. మీకు శివాలయంలో ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా శివాలయంలో చుట్టూ మనము తిరగడానికి అంటే ప్రదక్షిణ చేయడానికి వెళ్ళే మార్గం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మనము గుడి చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి వెళ్ళే మార్గం. చూసారా ఎంత బాగా దీపాలంకారంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా మన అక్క చెల్లెళ్ళు ఎంత బాగా సుందరంగా అందంగా తీర్చిదిద్దారో చూడండి ఒకసారి. ఇలా శివాలయాన్ని వాళ్ళు అలంకరించడం వల్ల శివుడు చాలా ఆనందపడతాడనమాట. కార్తీక పౌర్ణమి అంటేనే మన జీవితంలో వెలుగులు తీసుకొచ్చేది. దీపం వెలిగించడం. ఇక్కడ మీకు దర్శనమిస్తున్న అమ్మవారి పేరు కన్యకా పరమేశ్వరి అమ్మవారు అన్నమాట. ఈ ఆలయంలోనే కొలువుదీరి ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇంకో దేవమూర్తి వచ్చేసి సత్యనారాయణ స్వామి. ఈ ఆలయంలోనే కొలువుతీరి ఉంటారన్నమాట. అందరి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.